వాడి పేరు గుర్తుంది బాబా. మనమే మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. మీ ఎనర్జీ ధోని 6 కొడితే ఎలా ఉంటుందో అధోని ఎనర్జీ ఎలా ఉంది? ఇక్కడ ఉన్న అందరికీ కూడా హాయ్. గరిడి లక్ష్మి గారి గురించి ఒక మాట లేదంటే ఒక పాటలో చెప్పలేం కాబట్టి ఒక సినిమా తీయాల్సి వస్తుందండి. సో ఇప్పుడు గరిడి లక్ష్మి గారి ఆవిడ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఆవిడ ఎవరు అని చెప్పడానికి మాటలు సరిపోవు కాబట్టి మా డైరెక్టర్ గారు 2.5 గంటలు సినిమా తీయడానికి రెడీ అయ్యారు స్క్రిప్ట్ రాసుకొని. అండ్ విశ్వప్రసాద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ అ ఫిలిం లైక్ దిస్. మనం ఫాస్టెస్ట్ 100 వైపు దూసుకెళ్తూ ఎన్నో మంచి సినిమాలు తీస్తున్నారు సార్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. కానీ 48వ సినిమా మాత్రం మీకు చాలా స్పెషల్ గా ఉండబోతుంది సార్. బికాజ్ ఆ కథ లాంటిది. మన షోకేస్ లో మనం చేసిన మనకు వచ్చిన అవార్డ్స్ లేదంటే మనం ఇప్పటిదాకా మనకి వచ్చిన అచీవ్మెంట్స్ అన్ని మనం షోకేస్ లో పెట్టుకుంటే అందులో ఎంత పెద్ద అవార్డు ఉన్నా కొన్ని స్పెషల్ అవార్డ్స్ ఉంటాయి. మనకి బాగా దగ్గర అవార్డు ఉంటుంది. గరిడి లక్ష్మి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ లో అలాంటి సినిమా అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. నరేష్ సార్ మళ్ళీ మీతో స్క్రీన్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ రాగ్మయూర్ అండ్ ఆనంది, విషింగ్ యూ ద బెస్ట్. అండ్ ఇంకొక విషయం చెప్దాం అనుకున్నానండి. ఈ ఈవెంట్ హైదరాబాద్ లో చేసేయచ్చు. హైదరాబాద్ లో బోల్డ్ ప్లేస్లు ఉన్నాయి చేయడానికి. ఇవన్నీ చాలా మంది అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఈవెంట్ ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన ఎందుకు అనుకున్నారు అంటే ఆయనకి ఈ ఊరు మీద ఉన్న ప్రేమ చాలా 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 అరుదండి. ఒక మనిషి ఎదుగుదలలో ఊరు ఎదుగుదల చూసుకోవడం చాలా అరుదు. విశ్వప్రసాద్ గారి ఎదుగుదలలో ఆధోని ఎదుగుదల చూసుకుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయనకున్న సామర్థ్యానికి, ఆయనకున్న తెలివికి, ఆయన చదువుకున్న అన్నిటికి ఆయన ఏదో పెద్ద గూగుల్ లాంటి కంపెనీలలో, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలో సిఈలో కూర్చొని యుఎస్ లో కూర్చోవచ్చు. అక్కడ ఉండి నేర్చుకోవాల్సినంత నేర్చుకొని సంపాదించింది అంతా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడుతూ పీపుల్స్ టెక్నాలజీ అనేది ఇక్కడ పెట్టడం, ఆధోనిలో పెట్టడం అన్నది చిన్న విషయం కాదు. ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళని వెతికి మనీ పట్టుకొని ట్రైనింగ్ ఇచ్చి తీసుకెళ్లి మళ్ళీ హైదరాబాద్ లో కంపెనీలో జాబ్ ఇవ్వడం చిన్న విషయం కానే కాదు. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే షూటింగ్ అంతా ఆధోనిలోనే జరగబోతోంది. 30 రోజులు అంతకంటే ఎక్కువ రోజులు మేమందరం ఇక్కడే మీ మధ్య ఉండి సినిమా చేయబోతున్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మీ అందరి ఆశీస్సులతో గరిడి లక్ష్మి అన్న పేరు బయటికి వెళ్ళాలని ఇక్కడికి రావడం జరిగింది.